ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ఈరోజు ఆగస్టు 5వ తారీఖున బుధవారం రోజు తిరుపతిలో ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు రేపు గురువారానికి సంబంధించి విడుదల చెయ్యరు. గత నెల రోజుల నుంచి కూడా ప్రతి బుధవారం రోజు గురువారానికి సంబంధించిన టోకెన్లు తిరుపతిలో ఇవ్వడం లేదు. దయచేసి రేపు గురువారం రోజు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ క్యూ లైన్లో జాయిన్ అయ్యి భక్తులు దర్శనం చేసుకోగలరు. టికెట్ లేని వాళ్ళు రేపు నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే రేపు గురువారం రోజు శుక్రవారానికి సంబంధించిన ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఉదయం 10 గంటల తర్వాత మీ అందరికీ కూడా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం 10 తర్వాత శుక్రవారానికి సంబంధించిన టోకెన్లు విడుదల చేస్తారు. ఇక నిన్న ఆగస్టు 4వ తారీఖున 77,394 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,129 మంది తలనీలాలు ఇచ్చారు. 4,72,00,000 హుండీ కానుకలు, 4,09,000 లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. 2,37,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇక ఈరోజు ఆగస్టు 5వ తారీఖున కంపార్ట్మెంట్లు అన్నీ కూడా భక్తులతో ఫ్రీ క్యూ లైన్ కంపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నాయి. క్యూ లైన్ అనేది శిలాతోరణం వరకు కూడా పొడిగించబడింది. ఇక టికెట్ లేని వారందరికీ ఈరోజు 12 నుంచి 15 గంటల దర్శన సమయం పడుతుంది. 300-500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 5 గంటలు, ఉచిత సర్వదర్శన టోకెన్లు ఉన్న వాళ్ళకు 5 నుంచి 6 గంటల దర్శనం పడుతుంది. ఇక ఈరోజు బుధవారము తిరుమల కొండపైన విఐపి రికమెండేషన్ల ద్వారా దర్శనాలు ఉన్నాయి. అలాగే చంటి పిల్లలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ దర్శనాలు ఉన్నాయి. శ్రీవాణి బ్రేక్ దర్శనాలు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అన్ని దర్శనాలు కొనసాగుతున్నాయి. రండి. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.